నమస్తే. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేసి గురువు గారితో మాట్లాడొచ్చు. గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. సో ఎప్పట్లోనే ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమంలోకి వెళ్లే ముందు సూర్య భగవాన్ పుట్టినరోజు సందర్భంగా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర ఆరోగ్యాలు అందరూ కలిగి ఉండాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళదాం. సో ఇవాటి నుంచి ఉత్తరాయణం మొన్నే స్టార్ట్ అయింది, సంక్రాంతి నుంచి. సో ఇప్పుడు ఈ ఉత్తరం దిక్కుగా సూర్యుడు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు. ఇదంతా మంచి కాలం. ఈ రెండు అంటే ఉత్తరాయణం, దక్షిణాయనంలో ఉత్తరాయణం పుణ్యకాలం అంటాము. ఇది మంచి కాలం. ఇక ఏ పనులు చేసినా మంచి జరుగుతుంది. ఒక జాలరి చేపలు పట్టేవాడికి ఒక చేప దొరికింది. బాగుంది చేప, భలే ఉంది అనుకున్నాడు. ఇది మామూలు వాళ్ళకి ఇవ్వడం కాదు, రాజుగారికి ఇస్తే బాగుంటుందేమో, చందంగా కనిపిస్తుంది అని చెప్పి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాడు. రాజుగారి దగ్గర తీసుకెళ్ళి, మహారాజా ఈ చేప మీకు బహుమతిగా తీసుకొచ్చాను, ఎప్పుడూ నాకు ఇలాంటిది పడలేదు, ఇది పడింది మీకు ఇచ్చాను. శభాష్, నా పట్ల నీకున్న భక్తి గౌరవం మెచ్చి ఒక 5,000 వరహాలు ఇతనికి ఇవ్వండి అంటాడు. సరే, 5,000 పక్కన రాణి కూర్చుంటుంది. జనరల్గా కొంచెం లేడీస్కి ఉండేటువంటి స్వభావమే. 5,000 వరహాల ఈ చేప వీడు పట్టుకొని, అసలు ఏమైనా బుద్ధి ఉందో రాజుకి, అసలు ఇంకా పైన కింద ఏం తెలియదు, ఎవడన్నా ఏదైనా చెబితే అని చెప్పేసి నిదానంగా చెవిలో చెప్పుద్ది పక్కకు వచ్చి. ఇచ్చేవి బాగానే ఉంది, 5,000 వరహాలు ఏంటి, ఏమన్నా 150 ఇచ్చుకోవాలి, 5,000 వరహాల చేప నిన్ను పిచ్చాడు చేశాడు అడగడం, నువ్వు ఇచ్చేయడం అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఏం చేయమంటావు, వెనక్కి తీసేసుకోమంటుంది రాణి. ఎలా తీసుకుంటాం, వాడు చేపలు పట్టేవాడు, వాడికి ఇచ్చేసాము, మళ్ళీ వెనక్కి ఎలా తీసుకుంటాము, బాగోదు అంటే ఏంటి కారణం, ఏం చెప్పి తీసుకుంటామంటాడు. ఏం లేదు, నువ్వు ఇచ్చిన చేప ఆడ మగ కనుక్కో, ఆడంటే మగది కావాలి, మగదంటే ఆడది కావాలని చెప్పు, ఇది నాకు సెంటిమెంట్ నాకు అవసరం లేదని చెప్పు, అయిపోయాడు. ఇప్పుడు పిలుస్తాడు, ఇది ఏమిటి ఈ చేప, ఆడా మగ అని అడుగుతాడు. మహారాజా, ఇది అత్యున్నతమైన చేప, ఆడా కాదు మగ కాదు, ఇక్కడ అది కాదు గుర్తు, ఇది ఒక అద్భుతమైనటువంటి చేప మహారాజా, ఇది మీ దగ్గర ఉండాల్సిన చేప అంటాడు. శహబాష్, బాగుంది, ఇంకొక 5,000 ఇవ్వండి అంటాడు. సరే, ఈలోపు ఒక నాణ్యం కింద పడిపోద్ది. కింద పడిపోతుంటే ఆ నాణ్యాన్ని తీసుకుంటుంటాడు. నాణ్యాన్ని తీసుకుంటే 5,000కి బదులు 10,000 ఇచ్చాడు. అయినా ఆడికి కరువు తగ్గలేదు. ఎదవలకు పదవులు ఇస్తే ఇలాగే ఉంటుంది. ఆడికి ఇచ్చిన తర్వాత ఆడు డబ్బు విలువ వాడికి ఏం తెలుసు. ఆ నాణ్యం కోసం ఆడు ఒక్క నాణ్యం పడితే 10,000 వరహాలు ఆడి దగ్గర ఉన్నాయి, ఒక్కడ కింద పడితే ఆడు ఎలా ఏరుకుంటున్నాడో అని చెప్పి రాజుకి చూపిస్తుంది. ఇదేం పని అని చెప్పి రాణి తిడుతుంది. రాజుని అడుగుతుంది, ఏంటి వాడికి చూడు, ఆడు బుద్ధి చూడు, అలాంటి వాడికి ఇచ్చావు నువ్వంటే ఏం చేస్తున్నావా అని అడుగుతాడు. మహారాజా, ఒక్క నాణ్యం పడిపోయింది, పడిపోయింది, దాని గురించి ఎందుకు ఇంత చేస్తావంటే, ఏం లేదు మహారాజా, దాని మీద మీ ముఖం ఉంటుంది, అది ఎవరన్నా తొక్కితే నాకు అవమానం, మిమ్మల్ని నేను దేవుళ్ళగా పూజించుకుంటాను కదా అంటే వీడికి ఇంకో 5,000 వరకు. సో కట్ చేసి కథ మనకి ఏం చెప్తుందంటే, రాణి అనుకున్నట్టు ఇంకొకళ్ళు అనుకున్నట్టు చేపలు పట్టేవాడన్న ఇంత మాత్రాన్న వాడు తెలివి తక్కువవాడు అనుకోక్కర్లేదు. నీకెన్ని తెలివితేటలు ఉంటాయో నీకంటే ఎక్కువ నువ్వు అసలు మొత్తం 5,000 తీసుకుందాం కూడా 15,000 గుంజుకుపోయాడు. సో కాబట్టి ఎవరిని తక్కువగా అంచనా వేయక్కర్లేదు, ఎవరి తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. ఇది మనం జాగ్రత్తగా ఉంటే మనకు మంచిది. ఆల్రెడీ గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. కర్నూలు నుంచి షర్మిల గారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి గురువు గారితో. నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ. అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ 1995 అక్టోబర్ 1995 అక్టోబర్ 8వ తారీఖు. 8 అక్టోబర్. అవును గురుగారు. గురువుగారు, నాకు పెళ్ళి అవ్వట్లేదు గురువుగారు, చాలా అన్ని సంబంధాలు. అమ్మా, ఆదివారం పుట్టినట్టు తెలుసా? అవును గురువుగారు. సంబంధాలు చూస్తున్నారమ్మా? అవును గురువుగారు. అన్ని ఆ రోజు నువ్వు పుట్టింది ఆ రోజు పౌర్ణమి, ఆదివారము. అవును గురువుగారు. ఇది మీనరాశి, రేవతి నక్షత్రము. అవును గురువుగారు. ఇంతకు ముందు వేరే వాళ్ళు తీసుకున్నారంట గురుగారు, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను గురుగారు. ఈ రోజు ఈ ఒక్క రుద్రాక్షమ్మ ఖచ్చితంగా బాగుంటుంది. వాళ్ళు ఎవరో ఏం చెప్పారో కానీ రుద్రాక్ష బాగుంటుంది అంటే బాగుందని చెప్పుంటారు, లేకపోతే నువ్వెందుకు ఫోన్ చేస్తావు. రైట్. ఒక ఆధ్యాత్మిక సంపద మన దగ్గరికి వచ్చిన తర్వాత చాలా మంచి ఫలితాలు వస్తాయి. మనం చేస్తున్న పనికి దైవికమైన సంపద తోడైనప్పుడు వచ్చే ఫలితం మెరుగైనదై ఉంటుంది. ఎలాంటి దుష్ట శక్తుల్ని దరిదాపులకి రానివ్వకుండా, వ్యతిరేక శక్తుల్ని దరిదాపులకి రానివ్వకుండా ఇది కాపాడుతుంది. ఉన్నతమైన ఫలితాలతో కూడినటువంటి ఫలితం ఒక్క రుద్రాక్ష నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది.
వివాహానికి గ్రహపరమైన ఏమైనా దోషాలుంటే ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి, గ్రహాలకి అధిపతి. సో గ్రహపరమైన దోషాలు ఏమన్నా ఉన్నా ఈ రుద్రాక్ష ఇమీడియట్ రెమెడీ. ఈ 9 ముఖాలు రుద్రాక్ష కానీ ఆటంకాలు లేకుండా అష్టముఖి గణపతి స్వరూపం రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయమ్మా, అన్నీ బాగుంటాయి. శుభం. నెక్స్ట్ కాలర్ శ్రీను గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి గురువు గారితో. శ్రీను గారు. నమస్తే సార్. ఓం నమ శివాయ. మీకు మీ కుటుంబ సభ్యులకి రథ సప్తమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. డేట్ ఆఫ్ బర్త్ 2 జనవరి 20 అండి. 20 జనవరి 1985. 85. శ్రీను గారు ఇది మీదేనా? నాదేనండి. ఏం చేస్తున్నారు? మార్కెటింగ్ ఫీల్డ్ సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసండి. మార్కెటింగా? మార్కెటింగ్ సార్. ఇది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఓకే. సరే, ధనుర్రాశి చూస్తున్నారండి? అది రాసి తెలియదు సార్, అందుకని. ఇది ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఓకే సార్. రైట్. పిల్లలండి శ్రీనివాస్ గారు? ఇద్దరు పిల్లలండి. మీ జాబ్ కంఫర్ట్గా ఉందా? లేదు సార్, అది 2 in 1 ఉంది సార్, అందుకని. అయ్యో, ఏ రంగానికైనా మార్కెటింగేనండి గుండెకాయ. మీరు బలంగా ఉంటేనే వ్యవస్థలు సంస్థలు బతుకుతాయి. మీ టీంని బలపరుచుకోండి, బలమైన టీమ్గా తయారవ్వండి. అది మార్కెటింగ్ చాలా బాగుంటుంది. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, ఇది వచ్చాక చాలా మంచి ఫలితాలు అయితే మీరు చూస్తారు. అందులో ఇది మాఘమాసం. అనుకున్న జరగడానికి ఇది ఒక మంచి మాసం, ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి మాసం. మహాశివరాత్రి కూడా ఈ మాసంలోనే ఉంటుంది. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి 10 ముఖాలు విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి. ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. అలాంటి గురుగారు కాలర్ తీసుకుందాం. అంతకంటే ముందు వాళ్ళ రథసప్తమి కనుక, అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు అని చెప్తూ ఉంటారు. సూర్యుడి గురించి సూర్యుడి గురించి ఏదన్నా మాట కంటే నాకు కథలు చెప్పడం అలవాటు. ఏదైనా మాట కథ చెప్తాను. సరే, సూర్యుడికి సంబంధించి మనం ఎప్పుడు మాట్లాడుకొని హనుమాన్ గురించి మాట్లాడదాం. హనుమాన్ గురువు సూర్యుడు, సూర్యభగవానుడు. సూర్యభగవానుడి దగ్గర తను శిష్యర్కం చేస్తున్నాడు కదా. శిష్యర్కం చేస్తున్నప్పుడు ఆయన గగన విహారం చేస్తుంటే ఈయన కూడా ఆయనతో పాటు వేగంగా వెళ్ళి ఎగురుకుంటూ నేర్చుకుంటూ ఉంటాడు. నేర్చుకుంటుంటే ఆయన 9 వ్యాకరణాలు నేర్చుకోవాలి, 5 వ్యాకరణాలు నేర్చుకున్నాడు సూర్యభగవానుడి దగ్గర. 5 నేర్చుకున్న తర్వాత ఇంకా 4 నేర్పాలి. అప్పుడు అంటాడు, హనుమ, ఇంకా 4 నేర్చుకోవడానికి నీకు అర్హతలు లేవు, నువ్వు గృహస్థు కాదు, వివాహం అవ్వలేదు. వివాహం అయిన వాళ్ళకి మాత్రమే ఆ 4 నేర్చుకునే అర్హత ఉంది. సో నీకు అర్హత లేదు కాబట్టి ఇవి నువ్వు నేర్చుకోలేవు. నువ్వు నేర్చుకోవాలంటే వివాహం చేసుకోవాలి. అంటే అది ఎలా సాధ్యం అంటాడు. సరే, నాకున్న ఆలోచన చెప్తాను అని చెప్పి తన మానస పుత్రిక తన కిరణాల నుంచి ఒక స్త్రీని తయారు చేసి ఆమెకి సువర్చల అని పేరు పెట్టి, కేవలం అంటే ఆమె ఫిజికల్ క్యారెక్టర్ కాదు, ఈ విద్య నేర్చుకోవడం కోసమే. కాబట్టి సువర్చలని వివాహం చేసి శ్రీ హనుమంతుల వారికి మిగిలిన 4 వ్యాకరణాలు నేర్పి పరిపూర్ణత వచ్చింది, అన్నీ వచ్చాయి అని హనుమంతుల వారికి బోధించి పంపించేస్తాడు సూర్యభగవానుడు. పంపించేస్తే అందుకనే మనకి ఏ కోరిక కోరితే సువర్చల హనుమానుల్ని ఏ కోరిక కోరితే ఆ కోరిక ఫలిస్తుంది అని ఒక నానుడి ఉంది. మనకి ఈ సువర్చల హనుమాన్ మందిర్ ఖమ్మంలో మనకి వైరాలో అతి పెద్ద దేవాలయం ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ సువర్చల హనుమాన్ టెంపుల్. హనుమంతుడి కంటే పెళ్ళి అవ్వలేదంటారు, కానీ ఈ పెళ్ళి జరిగింది శాస్త్రం కోసమే, కానీ ఆమె ఫిజికల్ క్యారెక్టర్ కాదు సువర్చలది. సో హనుమాన్ అండ్ సూర్య భగవాన్లు గుర్తు చేసుకున్నాం ఈరోజు. అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. అలాంటి గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు కొత్తగూడెం నుంచి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురుగారు. గురుగారు నమస్తే అండి. ఓం నమ శివాయ. మీకు పక్కనున్న వైరా వెళ్ళారండి? వైరా వెళ్ళామండి, టెంపుల్లోకి వెళ్ళలేదండి. రైట్ చెప్పండి సార్. మా బాబు తెలుసుకుందాం అనుకున్నామండి. అక్టోబర్ 20, 2007 అండి డేట్ ఆఫ్ బర్త్. 20 అక్టోబర్ 2007. అవునండి. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కొంచెం చదువు కొంచెం కాన్సెప్ట్. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసండి. అలాగే ఇది చతుర్థి, అది సంకటహర చతుర్థి అండి. అబ్బాయి పుట్టింది బహుళ చవితి. గురుగారు ఇంజనీరింగ్ అండి. ఇంజనీరింగ్ చదువుతున్నాడండి.
బాగుందండి, స్టడీస్ బాగున్నాయి, మీరు గర్వపడే స్థాయిలో ఉంది జాతకం. చక్కగా మాస్టర్స్ చేయించడానికి అది మండిగా ఉంటాడు. ఏమంటారు? మండిగా ఉంటాడండి, మాట వినట్లేదు, కొంచెం చదువు కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదని చేశాను. ఏం లేదండి, పిల్లలందరూ అలాగే ఉంటారు. అదేమి అనారోగ్యం కాదు, లోపము కాదు, పిల్లలందరూ అలాగే ఉంటారు. అంటే మాట వినకపోవడం అంటే అమ్మా నాన్న దగ్గర వాళ్ళ లోకు, అంటే అమ్మ నాన్న మన అమ్మ నాన్నే కదా అని, అంతకంటే ఏం కాదు. ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ ఇవన్నీ ఉంటాయి. ఓకే, దాన్ని పెద్ద ఇదిగా తీసుకోక్కర్లేదు, అది లోపంగా అనుకోక్కర్లేదు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. త్రయోదశి కానీ ద్వాదశ కానీ, త్రయోదశముఖి రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే ద్వాదశి. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, ఏది కుదిరితే అది వేయండి. వచ్చిన తర్వాత మార్పు మీరు స్పష్టంగా చూస్తారు. వాళ్ళు చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితాలు చాలా బాగుంటాయి. శుభం. నెక్స్ట్ కాలర్ అనంతపురం నుంచి నాగరాజు గారు. నమస్తే అండి నాగరాజు గారు. నమస్తే మేడం. మాట్లాడండి గురువు గారితో. ఓకే మేడం. ఓం నమ శివాయ. నాగరాజు గారు అవును సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. మీకు మీ కుటుంబ సభ్యులకి అవును సార్. రథసప్తమి శుభాకాంక్షలు. రైట్. ఓకే సార్. సార్ డేట్ ఆఫ్ బర్త్ సార్ 01/01/1992 సార్. ఏంటండి, ఏం చేస్తున్నారు? సార్ మంగళవారం పుట్టినాడు తెలుసా అండి? ఏమండి లైన్లో ఉన్నారా? లైన్లో ఉన్నాం సార్. మంగళవారం పుట్టినాడు తెలుసా అండి? అవునండి. ఇది షష్ఠి శుక్లపక్షము, శుద్ధ షష్ఠి. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. అవును సార్. చాలా బాగుందండి జాతకం. ఏం చేస్తున్నారు? సార్ ఇది మా చెల్లెలు సార్, ఆమెకి ఇంకా పెళ్లి సంబంధం రావట్లేదు సార్, కుదరట్లేదు సార్. కొంచెం ఆలస్యం అయింది కదండి. ఏం చదువుకుంది అమ్మాయి? సార్ ఇంటర్మీడియట్ సార్. రైట్. ఒక రుద్రాక్ష చెప్తాను, ఖచ్చితంగా బాగుంటుందండి. ఒక నవముఖి రుద్రాక్ష కానీ, ఏకాదశముఖి రుద్రాక్ష కానీ. ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపం, నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదో ఒకటి శరీరానికి తాకే విధంగా వేసి చూడండి, ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఇప్పటి వరకు మీరు చూశారు, ఆలస్యం అవడం కావచ్చు, అనుకున్నవి అవ్వకపోవడం కావచ్చు. ఇది వచ్చిన తర్వాత చేసిన ప్రయత్నం ఎలా ఉంటుందో, ఆ ఫలితాలు ఎలా ఉంటాయో మీరు చూస్తారు. అంత బాగుంటుంది. ఎప్పుడు వేసుకోవచ్చు, 24/7. ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ గురుగారు. రుద్రాక్ష 365 రోజుల్లో 24/7 ఎప్పుడైనా వేసుకోవచ్చు, నిరంతరం ఒంటి మీద ఉంచుకోవచ్చు అని మీరు చెప్తూ ఉంటారు. అంటే రుద్రాక్ష అనేది ఒక చెట్టు బీజం కదా గురువుగారు. ఒక చెట్టు బీజానికి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో, మనకి ఆయుర్వేదంలో చాలా రకాల వృక్షాలు ఉన్నాయి. కొన్ని వృక్షాలు ముట్టుకుంటేనే మన చర్మం మాడిపోద్ది. కొన్ని రకాల మత్తుకు సంబంధించిన చెట్లు ఉన్నాయి. దాని మీద నిరంతరం వేట కొనసాగుతూ ఉంటుంది పోలీసులది. గాంజాయి లాంటిది తీసుకుంటే ఎంత మత్తు ఉంటుంది. కొన్ని అయితే విషపూరితమైనవి ఉంటాయి. కొన్ని కలిపి ఇస్తే అది నాలుక మీద పడంగానే ప్రాణం పోయే అనేకం ఉన్నాయి. ఒకటి కాదు, దాన్ని మనం మొక్క కదా అని తక్కువ చేసి మాట్లాడేది. ఏదో సినిమాలో మొక్కే కదా అని అది అలాగా చాలా శక్తివంతమైన మొక్కలు మనకి చాలా ఉన్నాయి. ఇది కేవలం ఆయుర్వేద ఔషధీయ గుణాలు కలిగి ఉండడమే కాకుండా ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉన్నటువంటి బీజం ఇది రుద్రాక్ష. పరమశివుడే స్వయంగా రుద్రాక్షలో ఉంటాడని చెప్తారు. ఇక శక్తులు అనేవి ఏ స్థాయిలో మామూలుగా వీటిల్లో ఉంటాయి అంటే, ఒక చిన్న మన భారతీయ ఆయుర్వేదం చాలా గొప్పది. 1197 అనుకుంటా మొహమ్మద్ ఖిల్జీ, బక్తియార్ ఖిల్జీ నలందా విశ్వవిద్యాలయానికి తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎక్కడా నయం కాదు అనుకుంటే ఆచార్య శ్రీవత్సవ దగ్గరికి వచ్చి, అప్పుడు ఆచార్యుడు తనే ప్రొఫెసర్, అతను ఒక్కడే చేయగలడు వైద్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. అతను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు నలందా యూనివర్సిటీలో. ఆచార్య శ్రీవత్సవ్ ఆయన దగ్గరికి వెళ్ళమంటే, అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత, ఏంటి నువ్వు బాగా వైద్యం చేస్తావంట, నువ్వు చెయ్యి, కానీ ఒక గుర్తుపెట్టుకో, నన్ను ఎక్కడ నువ్వు టచ్ చేయకూడదు, ఎక్కడ నా బాడీని నువ్వు టచ్ చేయకుండా వైద్యం చేయి, ఎంత గొప్పడో చూస్తానంటాడు. టచ్ చేయకుండా ఎలా వైద్యం చేస్తాడు? లోపలికి ఏమీ ఇవ్వకూడదంట, ముట్టుకోకూడదంట. ఎలా చేస్తాడు? అప్పుడు సరే చూసి, సరే నేను నాకు టైం ఇవ్వండి కొంత అని టైం తీసుకుంటాడు. తర్వాత ఒక రోజు వచ్చి ఒక బుక్ ఇస్తాడు, ఇది ఖురాన్, మీ ఖురాన్ మీరు చదువుకోండి, నాకు కుదిరినప్పుడు నేను తీసుకొచ్చి మందు తయారు చేసి ఇస్తాను, మీ అనారోగ్యాన్ని బాగు చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తాను, ఈలోపు మీరు మీ మత గ్రంథం చదువుకోండి అని ఖురాన్ ఇస్తాడు.
తను మామూలుగా రోజు ఖురాన్ చదువుకుంటాడు. తర్వాత తనకు తెలియకుండానే నయమైపోతుంది. నయమైపోయిన తర్వాత అప్పుడు పిలిచి అడుగుతాడు, రాహుల్ శ్రీవాత్సవ్, ఆచార్య రాహుల్ శ్రీవాత్సవ్, అసలు ఏం చేశావు నువ్వు? నా బాడీ మీద ఎలాంటి ప్రయోగం చేశావు? నాకు మందు ఇవ్వలేదు, నన్ను ముట్టుకోలేదు, ఏం చేసావు? నా వ్యాధి తగ్గింది. నువ్వు చేసావా? దానంతట తగ్గిందా? తగ్గడానికి ఛాన్స్ లేదు నా వ్యాధి, అందరూ చూశారు, నువ్వేం చేసావు అని అడుగుతాడు. నేనేం చేయలేదు ప్రభు. ఖిల్జీకి చెప్తాడు, నేనేం చేయలేదు, మీరు మీకు ఇచ్చాను కదా ఖురాన్కి ఒక లేపనం పెట్టారు, ప్రతి పేజీకి ఒక లేపనం రాశా, మీరు ఇలా తిరగేసినప్పుడు ఆ గాలి వచ్చి మీ ముఖానికి తగులుతుంది, దాంట్లో మెడిసిన్ పెట్టా. సో ఎంత గొప్పది భారతీయ ఆయుర్వేదం. అప్పుడు బక్తియార్ ఖిల్జీ కోపం వచ్చి, భారతదేశంలో ఇంత శక్తివంతమైనటువంటి వాళ్ళు ఉన్నారా, ఇన్ని ఆయుర్వేదంలో ఇంత గొప్పతనం ఉందా అని చెప్పేసి ఆయుర్వేద గ్రంథాల్లో 9 లక్షల మ్యాన్స్క్రిప్ట్ చేత్తో రాసిన గ్రంథాలన్నింటినీ ఆ గ్రంథాలయంలో ఉన్నట్టుని మొత్తం తగలబెట్టమన్నాడు. నలంద విశ్వవిద్యాలయంలో 6 నెలల పాటు ఇవన్నీ తగలబడ్డాయి అంటే అవి ఎక్కడ ప్రింట్ అవ్వలేదు, కేవలం చేత్తో రాసిన స్క్రిప్టే. ఇన్ని పుస్తకాలు 9 లక్షలు ఆయుర్వేదం మీద ఉన్నవి తగలబెట్టాడు. సో అవి ఉంటే ఇవాళ భారతదేశం ఎలా ఉండేది? సో కాబట్టి ఇది మొక్కే కదా అని మనం తక్కువ చేయక్కర్లేదు. అందులో రుద్రాక్ష అనేక విలువలతో కూడుకున్నది, ఎన్నో రకాల ప్రయోగాల్లో అది నిరూపించబడింది. రుద్రాక్ష చాలా శక్తివంతమైనటువంటి బీజం. అది ఆయుర్వేద ఔషధీయ గుణాలతో పాటు ఆధ్యాత్మిక విలువలు కూడుకున్నది. పరమేశ్వరుడికి స్వయం రూపం అది. ఈశ్వరుడు స్వయంగా రుద్రాక్షలో ఉంటాడని చెప్పేటువంటి ఒక శక్తివంతమైన బీజం. అందుకని అది వేసుకుంటే ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. రుద్రాక్ష ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. అది ధరిస్తే అందులో ఈ మాఘమాసం మరీ మంచిది. మహాశివరాత్రి కూడా ఈ మాసంలోనే ఉంటుంది కాబట్టి. ఇంకో చిన్న సందేహం గురుగారు, అంటే మనం రుద్రాక్షలు ధరించే కొద్దీ శక్తి పెరుగుతుందా, శక్తి క్షీణిస్తుందా? పెరగడం తగ్గడం ఏముండదు. దాని యాక్చువల్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవే ఉంటాయి. 3 తరాలు వేసుకోవచ్చు అంటారు, 4వ తరం కూడా పాడైపోతుందని చెప్పరు. అది తీసి పూజలో కానీ కదులుతున్న నీళ్లలో కానీ కలపమన్నారు. ఒకళ్ళు జీవించి ఉండగా ఒకళ్ళు ధరించింది ఇంకోళ్ళు ధరించకుండా తదనంతరం మాత్రం ధరించే విధంగా చెప్పారు. సో తాత ధరించింది కొడుకు మనవడు అలా వారసత్వ సంపదగా వేసుకుంటే అది బాగుంటుంది. ఒకళ్ళు ధరించింది, ఒకళ్ళ గోత్రనామాలతో అభిషేకం చేసింది ఇంకోళ్ళు వాళ్ళు ఉండగా ధరించరు. చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి బీజం రుద్రాక్ష. చాలా గొప్పది. వేసుకున్న వాళ్ళని అడిగితే చెప్తారు. మనం దాన్ని మొండిగానో సింపుల్గానో తీసేయకుండా దాని గురించి తెలియకపోతే ఎవరైనా ఆల్రెడీ అది ధరించి ఉంటే ఇది వేసుకున్న తర్వాత మీకు ఎలా ఉంది అని అడిగితే వాళ్ళు చెప్తారు. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాలర్ వెయిట్ చేస్తున్నారు గురువు గారు. స్వప్న గారు దేవరకొండ నుంచి. స్వప్న గారు నమస్తే. నమస్కారం. మాట్లాడండి గురువు గారు. నమస్కారం గురువు గారు. ఓం నమ శివ. ఏమిటమ్మా డేట్ ఆఫ్ బర్త్? April 6, 2002. 6th ఏప్రిల్. అవును సార్. 2002 అమ్మా? అవును అవును గురుగారు. శనివారం పుట్టినట్టు తెలుసా? అవును సార్. ఇది నవమి, కృష్ణపక్షము, బహుళ నవమి. ఇది మకర రాశి, శ్రవణ నక్షత్రము. ఎవరిదమ్మా ఇది? మా అక్కగారిదండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ఆమెకి వెయ్యండి అమ్మా. ద్వాదశముఖి రుద్రాక్ష కానీ షణ్ముఖి కానీ, 12 ముఖాలు సూర్యస్వరూపం. షణ్ముఖి ఇది కార్తికేయ స్వరూపం. ఇది నెగ్లిజిబుల్ ప్రైస్, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దీంట్లో నకిలీలు ఉండవు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దీనికంటే అదే అంటే ప్రైస్ లెస్ అనమాట, నెగ్లిజిబుల్ ప్రైస్. కాబట్టి దాంట్లో చేస్తే ఏమొస్తుంది? ఇక ఇది 6 ముఖాలు కానీ 12 ముఖాలు కానీ 2 మీ సిస్టర్కి సంబంధించిన రుద్రాక్షలమ్మ. ఇది దోష నివారణ కోసం. వీలైతే ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. ఎప్పుడూ వేసుకోవచ్చు, 24/7. ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత మార్పు అయితే మీరు చూస్తారు. శుభం. లేదు గురువు గారు, చాలా మంది కాలర్స్ కాల్ చేస్తూ ఉంటారు అండ్ వెయిట్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు కొంతమందికి. సో అలాంటి వాళ్ళు మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు? మీ పర్యటనలు ఏంటి? అంటే నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండకపోయినా ప్రతి గురువారము ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం, అది సౌత్ ఇండియాలో మాత్రమే. దక్షిణ భారతదేశంలో నేను అటెండ్ అవుతాను. ఈ మధ్య కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారు. అందులో భాగంగా రేపు 29వ తారీఖు శ్రీకాకుళం, విజయనగరం 2 ఒక్కసారి పక్కపక్కనే ఉంటాయి కదమ్మా, విజయనగరం, శ్రీకాకుళం. అందుకే నేను పొద్దున్న
విజయనగరం, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి శ్రీకాకుళం, ఈ రెండు చూసుకొని అక్కడ నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ జాతక పరిశీలన చేసి, మొట్టమొదటిసారి విజయనగరం శ్రీకాకుళం వెళ్తున్నాను, అక్కడ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, కలిసే వాళ్ళ సంఖ్య మొదటిసారి వెళ్తున్నాను కాబట్టి ఎక్కువ ఉంటుంది, అందులో మార్నింగ్ ఇక్కడ మధ్యాహ్నం నుంచి అక్కడ చూడాలి, అర్థం చేసుకొని సహకరించండి, 2-3 పేర్లు ఇవ్వకండి, నాకు ఇబ్బంది అవుతుంది, అర్థం చేసుకొని సహకరించండి, నాకు సంఖ్య కాదు కావాల్సింది సమయం. మళ్ళీ మా అమ్మాయి అయితే సోమవారం నాడు అక్కడే ఉంటుంది, రేపు సోమవారం నాడు ఇక్కడ విశాఖపట్నంలో. ఓకే. ఇవాళ అయితే తను బెంగళూరులో ఉంటుంది, బెంగళూరు కార్యాలయంలో తను ఉంటుంది. ఎందుకు ఈ బ్రాంచెస్ పెట్టడం అంటేనమ్మా, ఇప్పుడు అంతా ఆన్లైన్ ఎక్కువైపోయింది. ఇది కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు, ఒక ఆధ్యాత్మిక సంపద, ఒక స్పిరిచువల్ పవర్. దీన్ని ఒక ఫుడ్ ప్రోడక్ట్, ఒక ఫుడ్ కానంటే ఇప్పుడు ఆన్లైన్లో భోజనం చెప్తే నచ్చకపోతే మానేసి ఇంకో దగ్గర రేపు చెప్తాం. ఇది అలా కాదు, ఒక్కసారి వేసుకుంటే లైఫ్లో మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు, దానికి యాడ్ చేసుకోవాలి తప్ప మార్చుకోవాల్సిన అవసరం లేదు. అంత గొప్ప సంపదని ఏది పడితే అది వేసుకొని, ఎక్కడ దొరికితే అది వేసేసుకొని, ఇప్పుడంతా రీల్స్ చూడడము, ఆన్లైన్లో వెతకడం, ఎక్కడ దగ్గర దొరికితే అక్కడ తీసేసుకోవడం, అది ఇప్పుడు ఈ సంస్థ 33 సంవత్సరాల నుంచి ఉంది, ఎక్కడ చిన్న పొరపాట్లు జరగలేదు. అందుకనే మనం దగ్గరగా ఉంటే ఈ నకిలీల జోలికి వెళ్ళే అవకాశం ఉండదు కదా. అది తీసేసుకోవడం, అదే కరెక్ట్ అనుకోవడం, అది తక్కువలో వచ్చింది అనుకోవడం. తక్కువలో ఎందుకు వస్తుంది? దాని రేట్ అదైనప్పుడు ఇప్పుడు ఈ సంస్థ ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉంది, చిన్న పొరపాటు చేస్తే ఎన్ని చేతిలో వేళ్ళలో చూపిస్తూ ఉంటాయి. అలా జరగలేదు అంటే ప్రజలకు దగ్గరగా ఉంటుంది, అసలైన రుద్రాక్షలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకనే ఈ బ్రాంచులు దగ్గరగా అవకాశం ఉన్నంత వరకు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను, ఒక్క గురువారం నాడు తప్ప. తర్వాత ఇక దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడి వరకు రావక్కర్లేదు, ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. ఈ సంస్థ ఎక్కడ ఉంటుందో మీరు అక్కడికి వెళితే, దక్షిణ భారతదేశంలో అయితే నేను మాట్లాడతాను మీతో. అది బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, గుంటూరు కావచ్చు, కాకినాడ, నిజామాబాద్, ఏదైనా విశాఖపట్నం, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. మనం ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఆ విధంగా నన్ను కలిసినా, హైదరాబాద్ డైరెక్ట్గా వచ్చి నన్ను కలిసినా, రేపు గురువారం నాడు విజయనగరం శ్రీకాకుళంలో నన్ను కలవాలని అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి, అర్థం చేసుకొని సహకరించండి. అందులో ఇది ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, మాఘమాసం. ఆల్రెడీ గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు, ఖమ్మం నుంచి నాగిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. నాగిరెడ్డి గారు, ఓం నమ శివాయ. మీకు మీ కుటుంబ సభ్యులకి రథసప్తమి శుభాకాంక్షలు. గురుగారు నమస్తే గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 1973 గురుగారు. 73? 1973 గురుగారు. అదే డేటు, మంత్ అండి? మంత్ 4/5 నెల. 5వ తారీఖు 4వ నెల, అంతేనండి? అంతే అండి. 4వ తారీఖు 5వ నెల. 4వ తారీఖా? 5వ నెల? 4వ నెల 5వ తారీఖు. అది ఓకే, అది రాసుకున్నానండి. 4వ తారీఖు 5వ నెల. 4వ నెల సార్. అవునా, రాసుకున్నానండి. సార్ ఇప్పుడు గురువారం అని తెలుసా మీరు పుట్టింది? తెలవదండి. అది గురువారం అండి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, డేటు 4వ నెల 5వ తారీఖు 73. తెలవదండి. ఏం చేస్తున్నారు సార్? నేను డ్రైవింగ్ చేస్తాను. అది విధియ శుక్లపక్షము శుద్ధ విధియ. ఇది మీనరాశి, రేవతి నక్షత్రము. మీరు వేసుకోవడానికి ఏకముఖి రుద్రాక్ష కానీ, సింపుల్గా ఓ సప్తముఖి కానీ. ఈ ఏకముఖి పరతత్వ జ్ఞానానికి, విచితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. అది కుదరకపోతే సింపుల్గా ఒక 7 ముఖాలు. ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ గురుగారు, మనం చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం గురుగారు, పెంపుడు జంతువుల్ని పెంచుకుంటూ ఉంటారు. అవి చాలా నమ్మకంగా, విశ్వాసంగా ఉంటూ ఉంటాయి. అంటే ఆ ఇంట్లో వ్యక్తులకి ఏదైనా జరిగినా కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో అందులో మనం ఎక్కువగా చెప్పుకునేది శునకం గురించి. సో అంతకంటే విశ్వాసం గల జంతువులు ఉన్నాయి. అంటే జంతువుల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏమాత్రం మెదడు లేదు, దీనికి పగబట్టే గుణం లేదు అని పాముల గురించి రీసెర్చ్ చేసి చెప్పారు. అసలు దానికి ఆలోచించే మనసు, పగబట్టడం కాదు కదా, దానికి ఆలోచించడానికి చిన్న మెదడు ఉంటుంది, దానికి అంత శక్తి లేదు అని. అలాంటి పాములు కూడా భూకంపాలు వచ్చినప్పుడు 120 మైళ్ళ దూరంలో భూకంపాన్ని పాములు గుర్తించగలవు తన పొట్ట ద్వారా. చాలా శక్తి. ఇక మనుషులతో విశ్వాసంగా ఉండే జంతువులు చాలా ఉన్నాయి. అంటే మనుషుల కంటే ప్రేమగా ఉండేటువంటివి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాణా ప్రతాప్ సింగ్ గుర్రం
అది చాతక్ అని మనకి స్కూటర్లు వచ్చేవి. ఆ చాతక్ పేరు ప్రతాప్ సింగ్ గుర్రం పేరు. ఆ చాతకులు కూడా ఇంతకు ముందు దొరికేవి కావు. మామూలు ఇండియన్ కరెన్సీ పెడితే అవి దొరికేవి కాదు, మీకు తెలియదు ఇంకా ముందు రోజుల్లో. డాలర్స్ ఇస్తే తప్ప చాతక్ కొనుక్కోలేము. చాలా విలువైన 2 వీలర్ అది. ఈ చాతక్, మా రాణా ప్రతాప్ సింగ్ చాతక్ ఎలా ఉండేదంటే, అది యుద్ధానికి వెళ్ళినప్పుడు 300 కేజీలు మోసేది. ఈయన 180 కేజీలు, ఈయన డ్రస్సు, ఈయన బరువు 120 కేజీలు, ఈయన బరువు మొత్తం కలిపి 300 కేజీలు మోసేది ఆ గుర్రం. ఎంత వేగంగా వెళ్ళేదంటే ఓసారి అక్బర్ మొత్తం అష్టదిగ్బంధం చేసేసాడు. అక్బర్ దీన్ని కదలనివ్వకుండా. ఆ గుర్రం పోరాడుతూ ఎక్కడ అంటే మామూలుగా శత్రువుల మీదకి ఎలా వెళ్ళేదంటే, దీన్ని బ్లూ హార్స్ అని కూడా అనేవారు. తెల్లగా ఉండేది, దానిపైన ఈ బ్లూ కలర్లో బ్లూ హార్స్ అనేవారు. ముఖం ఏమో ఏనుగు ముఖం పెట్టేవారు. అది అంత హైట్లో ఉండి ఏనుగు కంటే వేగంగా పరిగెత్తుకెళ్తే ఏనుగులు కూడా భయపడేవి. సో అది యుద్ధంలో ఒకసారి ఏం జరిగిందంటే, అది కాలిపోయింది. ఒక కాలు 3 కాళ్ళతోనే ఉంది. రాణా ప్రతాప్ సింగ్కి బాగా గాయాలయ్యాయి, కింద పడిపోయాడు, ఖచ్చితంగా చనిపోతాడు. ఆ టైంలో పైకి ఎగేసుకొని ప్రతాప్ని పైకి తీసుకొని 22 కిలోమీటర్లు 3 కాళ్ళతో, ఒక కాళ్ళు తనకు తెగిపోతే 3 కాళ్ళతో వాళ్ళకి దొరకకుండా, మొఘల్ సైన్యానికి దొరకకుండా దూరంగా 22 కిలోమీటర్లు తీసుకెళ్ళి అడ్డంగా ఒక వాగుంటే 30 అడుగులు వెడల్పు వాగుంటే ఆ వాగు ఒక్క ఉదుకుని జంప్ చేసి 30 అడుగులు దూరం పడి రాణా ప్రతాప్ను బతికించి తనక్కడ పడి చనిపోయింది. సో కేవలం తన ప్రాణాలు రక్షించడం కోసమే తన ప్రాణాలని పణంగా పెట్టి కాలు తెగిపోయిన ఆ వాగు దాటి అవతల పక్కన పడేసి తన సేఫ్ జోన్లోకి తీసుకెళ్లి పడేసి తిని చనిపోయింది. సో ఇంతకంటే విశ్వాసం ఏముంటుంది? సో చాతక్ లాంటివి చాలా ఉన్నాయి మనకి, జంతువులు విశ్వాసంగా ఉండేటువంటివి. శునకాలు కూడా చాలా విశ్వాసంగా ఉంటాయి. అలాంటి గురుగారు ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు. అలాగే ప్రేక్షకులకు కూడా మంచి రుద్రాక్షలు రిఫర్ చేశారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం.